బాబు ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మాగంటి గోపీనాథ్ గారు మూడు మూడు దఫాలుగా గెలిచి మొన్న రీసెంట్ గా ఆరోగ్యం బాలేక చనిపోయాడు. మరి ఏంది పరిస్థితి? ఏ పార్టీ ఉండబోతుంది అంటారు ఇక్కడ మరి? అలా నేను ఒక ముఖ్య విషయం చెప్పాలంటే మాగంటి గోపీనాథ్ గారు తీవ్రమైన అనారోగ్యంతో చనిపోయినారు. కాబట్టి ఇది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకే ఒక దుర్వార్త. ఇది ఏంటంటే ఆయన మరణము ఒక తీవ్ర దిగ్భ్రాంతిని కోల్పోయినాము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు. ఈ మాగంటి గోపీనాథ్ అనే ఎమ్మెల్యే గారు 3 సార్లు హ్యాట్రిక్ గా గెలిచి మన జూబ్లీస్ నియోజకవర్గంలో చాలా మటుకు పనులు కంప్లీట్ చేసినారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే మొత్తం పనులన్నీ చాలా మటుకు కంప్లీట్ చేసినారు. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, నల్లాలు కానీ, ప్రతి ఒక్కరికి ఆ పేదలకు ఇండ్లు కానీ అన్ని చేసి సమకూర్చినారు ఆయన. మేము అనుకుంటున్నాము మళ్ళీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ మళ్ళీ నెక్స్ట్ ఉప ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? కొందరు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ వైఫ్ కి ఇస్తే బాగుంటుంది అంటారు. కొందరు కవితక్క దిగుతున్నారు, కొందరు తలసాని కొడుకు వస్తున్నారు అంటారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి ఇచ్చే అవకాశం? కరెక్టే అన్న, అది మాత్రము అది మేము చెప్పలేము అన్న. అది కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీశ్వరరావు, ఇంకా మల్లారెడ్డి పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలో ఉన్నారు కదండి. వాళ్ళు నిర్ణయం చేయాలి. జూబ్లీస్ కు ఏ క్యాండిడేట్ అయితే సూట్ అవుతాడు బీఆర్ఎస్ తరఫున ఆ క్యాండిడేట్ కు ఇవ్వాలి. అంటే కొందరు ఏం చెప్తా ఉన్నారు అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాం, కాంగ్రెస్ చూసినాం, ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇవ్వడం కొందరు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ అభిప్రాయం ఏంది? బీజేపీ సెంట్రల్లో కేంద్రంలో ఉంటే బాగుంటది అన్న. మన దగ్గర కేంద్రంలో మన ఎంపీలు ఉన్నారు కదా, ఇక్కడ కిషన్ రెడ్డి వాళ్ళంతా ఉన్నారు. మన దగ్గర బీజేపీకి పెద్దగా పరిపాలించే స్థానాలు లేవు కదా. మనకు పోటీ ఓరా అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్న. కాబట్టి ఈ రెండిట్లనే మెజారిటీగా ఎవరైనా గెలిచినా బాగానే ఉంటది. అది నా అభిప్రాయం. అంటే రెండు పార్టీలు అటు కాంగ్రెస్ చూసిరు, బీఆర్ఎస్ చూసిరు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే కూడా ఏమన్నా సంక్షేమ పథకాల విషయంలో వచ్చింది, ఎందుకంటే కేంద్రంలో అది ఉంది కాబట్టి ఏదైనా మంచి జరిగే ఛాన్స్ ఉంది అని మనం ఆలోచిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మంచిదే అన్న, నేను కాదంటలేను. కానీ ఇక్కడ వచ్చే ఛాన్సెస్ లేవు కదా ఎక్కువ. మన దగ్గర బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది తెలంగాణలో. కొన్ని పథకాలు చాలా మటుకు ప్రజలకు దగ్గరగా ఫలాలు అందేటట్టు చేసింది కదా. ఆ ప్రభుత్వమే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ మెజారిటీ దానికే ఉంది, ఎక్కువ అవకాశం దానికే. 100% ఛాన్స్ బీఆర్ఎస్కే ఉంది నెక్స్ట్. ఇంకా వేరే బీజేపీ కూడా లేదు. బీజేపీ కేంద్రంలో పరిపాలన చేసింది, కేంద్రంలో పరిపాలించింది. కేంద్రం వాళ్ళు ఏమి ఇచ్చిరో వాళ్ళకే తెలుసు. మన బీఆర్ఎస్ కు మనకు బీజేపీకి మనకు పడదు. ఎందుకంట మన నరేంద్ర మోడీతో మన కేసీఆర్ కట్టు. మన కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మనకు బీజేపీ ఏమి ఇచ్చింది? కనీసం మాట కూడా మాట్లాడలే. ఏమైనా అవకాశం ఇచ్చిందా మీరు చెప్పండి? టీవీ తరపున ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. కేసీఆర్ కు ఏం నిధులు ఇవ్వలేదు కేంద్రం నుంచి. ఆయన మన సొంత నిధులు, తెలంగాణ నిధులతోనే పరిపాలన చేసిండు. ఇంత మంచిగా చేసుకొచ్చిండు ఆయన. అది నేను అనే మాట. ఆంధ్రాలో బాగానే నడుస్తున్నారు కానీ ప్రభుత్వం. ఇక ఆంధ్రాలో అంటే మనం చెప్పలేమన్నా, వాళ్ళది ఎట్లా ఉందో వాళ్ళకి తెలియదు. ఆంధ్రప్రదేశ్ గురించి మనకు ఐడియా లేదు ఎక్కువ. మనం తెలంగాణ వాళ్ళం, పక్క తెలంగాణ మనుషులం కాబట్టి మనం ఇక్కడే చెప్తాం. కొందరు ఏం చెప్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా అప్పులు చేసింది, మొత్తం ఆ పైసలన్నీ వాళ్ళ కుటుంబంలో పెట్టుకున్నారు. కాంగ్రెస్ వచ్చినాక అప్పులేని అని చెప్పి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దామని చెప్పి కొందరు పబ్లిక్ మాట్లాడుతున్నారు. మీరు అప్పులైనాయి అంటున్నారు కదన్నా, మీకు అప్పులైనాయి అంటున్నారు కదా. మీకు అప్పులైనాయి అనుకుంటే మీకు మళ్ళీ వాళ్ళ డైరెక్షన్ తీసుకోండి. మీరు ఎట్లా పరిపాలన, వాళ్ళు ఏం పోలేరు కదా. తెలంగాణ వదిలేసి కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ అసెంబ్లీలో ఉన్నారు కదా. వాళ్ళని పిలవండి, పిలిచి చర్చించండి. వాళ్ళతోని చర్చించి మేము ఎట్లా పరిపాలన చేయాలి, మీరు ఇన్ని అప్పులు చేసిర్రు, మీరు ఎట్లా ఇచ్చిర్రు ఫలాలు, సంక్షేమ రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, అవన్నీ మీరు ఎట్లా ఇచ్చిర్రు, మేము ఎట్లా చేయలేకపోతున్నాము, మీరు అసెంబ్లీలో మాట్లాడండి కదా. చివరి ఏం చెప్తారు మరి? ఏ పార్టీ వస్తే బాగుంటుంది మళ్ళీ? నాకైతే బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మన తెలంగాణకు, హైదరాబాద్ జూబ్లీస్ కానీ మొత్తం తెలంగాణకు కూడా బాగుంటుందని నేను. ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కానీ సంక్షేమ పథకాలు అన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం కదన్నా. వీళ్ళు 5 సంవత్సరాలు మంచిగా చేసిర్రు అనుకో, బీఆర్ఎస్ కంటే ఎక్కువ మంచి పనులు చేస్తే మేమే ఓటేస్తామన్నా. దానికి ఏముంది? వాళ్ళకంటే మంచి పనులు చేయాలి కదా, చేసి చూపెట్టాలి కదా. ఇప్పుడు ఒక ఫ్రీ బస్ ఒకటే మాకు తెలుస్తుంది, ఇంకా వేరే అన్ని హామీలు ఇచ్చిర్రు ఏది లేదు. మరి అవన్నీ మరి టీఆర్ఎస్ లాగా చేస్తే మేము కూడా కాంగ్రెస్కే ఓటేస్తామన్నా. దానికి ఏముంది?